జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రాధా గారు, మేమెవరిని ఫోన్లు చేయడం లేదు. మేమేది కావాలని కూడా చేయడం లేదు. మా అక్క శ్రీకాంత్ని ప్రేమించడం నిజం. శ్రీకాంత్ని ప్రాణంగా ఆరాధించడం నిజం. అవే నిజాలైనప్పుడు కలిసి బ్రతకడాన్ని ఎందుకు అబద్ధం చేస్తున్నారు? ఆ కాన్సెప్టే మీ అక్క మనసులో లేదు కాబట్టి, అంతే కదా? అసలు మీ అక్క శ్రీకాంత్ని ప్రేమించడమే నిజం కాదు, జస్ట్ షో ఆఫ్, అంతే కదా? కాదు. ఇప్పుడు మా అమ్మ ఉన్న పరిస్థితి ఏంటో మీకు తెలీదా? తెలిసిన ఇలాగే మాట్లాడితే ఏంటి అర్థం? అమ్మ వీడియోలో అక్కని పెళ్లి కూతురుగా చూసినందుకే మేము తనని మోసం చేశామని అనుకుంటుంది. తను హార్ట్ అటాక్కి గురైంది. అలాంటిది శిఖర చేసుకోవాల్సిన శ్రీకాంత్ని అక్క ప్రేమిస్తుందని అమ్మకి తెలిసిందంటే ఆ తర్వాత పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి రాధగారు, ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి. ఏం ఆలోచించాలి? ప్రేమ అన్నాక సమస్యలు కాక సంబరాలు సంతోషాలు ఎదురొచ్చి పలకరిస్తాయా? ప్రాబ్లమ్స్కి భయపడే ఎవరికి ప్రేమించే అర్హత లేదు. ప్రేమించే ముందే అమ్మా నాన్నల గురించి కూడా ఆలోచించాలి. ప్రేమలో పడినంత వరకు ప్రేమించిన వాడే ప్రపంచం అని, తీరా పెళ్లి విషయం రాగానే ఆ ప్రపంచంలో అమ్మా నాన్న కూడా ఉన్నారని ఇలా నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ఏమనుకోవాలి? అమ్మా నాన్నల పేర్లు చెప్పి ఎస్కేప్ అయిపోతున్నారని అనుకోవాలి. రాధగారు, ఇలా నోటికి ఏదొస్తే అది మాట్లాడకండి ప్లీజ్. మా అక్క ప్రేమలో నిజాయితీ ఉంది. మీరు అన్న వాళ్ళు బయట అలాగే ఉంటారేమో, కానీ మా అక్క అలాంటిది కాదు. మా అక్క ప్రేమలో కపట నాటకం లేదు. తన మనసులో శ్రీకాంత్ అంటే కొండంత ప్రేమ ఉంది. కానీ ఆ కొండంత ప్రేమని కూడా మా అమ్మ గుండె ఆగకుండా ఉండడం కోసం దానికి సంకెళ్ళు వేసి ఆ మనసుని బంధించేసింది. అంతేకాని మా అక్క మీరనుకునే అమ్మాయి కాదు. సరే రాధా గారు, ఇప్పుడు మీరేమంటారు? మా అక్క శ్రీకాంతుల ప్రేమ గురించి మా ఇంట్లో తెలియాలి అంటారు, అంతే కదా? చెప్తాను. అమ్మతో ఆ నిజం చెప్పేస్తాను. అమ్మ పరిస్థితి తెలిసి కూడా నేనెందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నానో తెలుసా? మీరన్నారే ఆ మాట అబద్ధం అని నిరూపించడానికి. మా అమ్మ ప్రాణాన్ని, మా అక్క ప్రేమని ప్రమాదం అంచున నిలబెడుతున్నాను. ఫలితం ఏదైనా స్వీకరించక తప్పదు. మమ్మీ, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పు? ఇంకెప్పుడే? ఇంకెప్పుడు? నువ్వు పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత ఇదా శ్రీకాంత్తో హనీమూన్లు సీమంతాలు చేసుకుంటుంటే అప్పుడు వచ్చి ఇది ఇలా చేసింది అలా చేసిందని నాతో చెప్పుకుంటావా? ఒసేయ్, ఈ తింగర్తనం వల్లేనే ఇది చాప కింద నీరులాగా నీ కిందే పారుతూ వచ్చి నిన్నే నిట్ట నిలువున ముంచేయాలని చూస్తోంది. దీని సంగతి నీకు ముందే తెలిసినప్పుడు అది అప్పుడే వచ్చి నాతో చెప్పుంటే సమస్య ఇంత దూరం వచ్చేదే కాదు. ఆ రోజే వీళ్ళ బ్రతుకుల్ని రోడ్డు మీదకి లాగేదాన్ని. పిన్ని, అలా అనకు పిన్ని. ఇదంతా అమ్మ వెంటే భరించలేదు.
నన్ను క్షమించి పిన్ని. ఇదంతా నాకు తెలియకుండానే జరిగిపోయింది. శ్రీకాంత్ నన్ను ప్రేమించానని, నేను లేకుండా తను బ్రతకలేనన్నాడు. అందుకే తన ప్రేమను ఒప్పుకున్నాను పిన్ని. ఇదంతా కూడా శ్రీకాంత్తో శిఖర పెళ్లి అని అనుకోక ముందే జరిగింది. అంతేగాని నేనేమీ శిఖర జీవితాన్ని పాడు చేయాలని చెయ్యలేదు పిన్ని. అంటే దీని ప్రేమ కథ ఎప్పటినుంచో ఉందా? శ్రీకాంత్ కూడా దీన్ని అంతగా వెంటపడి ప్రేమిస్తున్నాడు అంటే అతనికి కాస్త మాట సపోర్టు దొరికినా విష్ణునే పెళ్లి చేసుకుంటానని 10 మందిలో అరిచి మరీ చెప్పేస్తాడు. అదే సపోర్ట్ ఒకవేళ రాణమ్మే ఇచ్చేస్తే కూతురు బ్రతుకు గురించి ఆలోచించి సరే అని వీళ్ళ పెళ్లికి ఒప్పేసుకుంటే, అమ్మో ఇంకేమైనా ఉందా? నా కూతురు బ్రతుకు విసిరేసిన విస్తరైపోతుంది. అలా జరగకూడదు. సరేనే, ఇప్పుడేమంటావు? ఈ విషయం ఏది మీ అమ్మతో నేను చెప్పకూడదు. మీ అమ్మ బ్రతకడానికి నేను సాయం చేయాలి, అంతే కదా? అవును పిన్ని. సరే విష్ణు, నువ్వు నన్ను ప్రాధేయపడ్డట్టే నేను నీకు హెల్ప్ చేస్తాను. మరి తిరిగి నువ్వు మాకేం చేస్తావు? చెప్పు పిన్ని, ఏం చేయమన్నా చేస్తాను. చేస్తావా? సరే అయితే ఆ శ్రీకాంత్ని పూర్తిగా మర్చిపో. ఇంకెప్పుడు శ్రీకాంత్ జీవితంలోకి నువ్వు రావని నాకు మాట ఇవ్వు. శ్రీకాంత్ శిఖరల పెళ్లికి నీ అడ్డు ఉండదు అని నాకు భరోసా ఇవ్వు. అప్పుడు నీ మాటకు మేము సాయంగా ఉంటాం. నీ తల్లి ప్రాణాల్ని నువ్వు కాపాడుకోవచ్చు. ఏమంటావు? అలాగే పిన్ని, మీరు చెప్పినట్టే చేస్తాను. నా ప్రేమ విషయం మా నాన్నలకి ఎప్పటికీ చెప్పను. ఈ మాట ఈ ఫ్యామిలీ మీద ఒట్టేసి చెప్పక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.